నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సువర్ణ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తెలంగాణ సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది సచివాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా పిలుపునిచ్చింది మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసన తెలియజేస్తూ బీజేపీ వర్గాలు ఆందోళన చేపట్టాయి సౌత్ గేట్ ఎదుట బైఠాయించారు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు ఇక మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డితో పాటు బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళతో ఏమి చేస్తారు రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది సచివాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా పిలుపునిచ్చింది మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు నిరసనగా మహిళా మోర్చా దీక్ష చేపట్టింది అయితే సచివాలయం సౌత్ గేట్ దగ్గర బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళతో ఏమి చేస్తారు రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది సచివాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా పిలుపునిచ్చింది ఇక సచివాలయం లోపలికి దూసుకెళ్లేందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలైతే ప్రయత్నం చేశారు సౌత్ గేట్ వద్ద కూర్చొని వీళ్ళంతా కూడా నిరసన చేపట్టారు ఆడవారి పట్ల జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా నిరసన చేపట్టింది అయితే వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ విజువల్స్ మనం స్క్రీన్ పై చూడొచ్చు ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే తెలంగాణ సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది
మరి ఆమె రమ్మనవయ్యా నువ్వు